రోగి బతికుండగానే చనిపోయినట్లు తేల్చేశారు గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యులు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్తే ప్రాణాలు ఉండగానే చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం కూడా అందించి తమ నిర్వాకాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత నాలుకరుచుని సమాచార లోపం అంటూ విచారం వ్యక్తం చేశారు. సున్నపు పనికి వెళ్లి అస్వస్థతకు గురైన పేద పలకలూరుకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తిని అతడి బంధువులు ఈ నెల 20న జీజీహెచ్లో చేర్చారు. ఆ రాత్రి అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరణ పత్రం అందించారు. రోగి బంధువులు గట్టిగా నిలదీయడంతో తేరుకుని ఆదినారాయణను వేరే వార్డుకి మార్చి వైద్యం అందించారు. 2 రోజుల తర్వాత ఈ నెల 22న ఆదినారాయణ చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోసారి వైద్యులు మరణ ధృవీకరణ పత్రం అందించారు. జరిగిన పరిణామాలపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయగా జీజీహెచ్ అధికారులు విచారణ చేపట్టారు. ఆదినారాయణ మంచం పక్కనే ఉన్న మరో 2 చనిపోయినందున సమాచార లోపంతో ఈ ఘటన జరిగిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఆదినారాయణ పేషెంట్ వెంకటేశ్వర పేషెంట్కి ఆదినారాయణ పేషెంట్కి మధ్యలో నుంచోవటం జరిగినప్పుడు సిస్టర్స్ ఈ పేషెంట్ తాలూకు బంధువులు ఎవరు అంటే ఉద్దేశం వెంకటేశ్వర్ల తాలూకు బంధువులు ఎవరు అన్నప్పుడు ఆవిడ ఆదినారాయణ తాలూకు బంధువులు ఎవరు అన్న పేషెంట్ బంధువు అపోహపడటం వలన ఆవిడ నేనే అని చెప్పడంతో ఈ కన్ఫ్యూషన్ జరిగి మిస్ ఐడెంటిటీ వలన జరిగిన ఇది. వైద్యపరంగా మాత్రం ఆదినారాయణకి ఎటువంటి వైద్య లోపం ఏం జరగలేదు. దీనికి మేము మా పై అధికారులకు కూడా ఎంక్వైరీ కమిటీ ఏర్పరిచి ఎంక్వైరీ కమిటీ ద్వారా ఈ ఫ్యాక్ట్స్ అన్నీ రాతపూర్వకంగా మా పై అధికారులకు కూడా తెలియపరుస్తాం. జనన మరణ ధృవీకరణ పత్రాల విషయంలో వైద్య సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని రోగులు బంధువులు కోరుతున్నారు.